ఈరోజు మన దుబ్బాక బాలాజీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ మన ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉదయం 5 గంటలకి చక్కగా అలంకరించబడినటువంటి ఆ యొక్క వైకుంఠ ద్వారాన్ని పూజ చేసుకొని చక్కగా భక్తులందరూ కూడా గోవిందనామ స్మరణ చేసుకుంటూ ఆ వైకుంఠ ద్వారంలో ఉత్తర ద్వారంలో లోపలికి రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత ఇక్కడ చక్కగా మనం ఏం చేస్తున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీరంగంలో ఉన్నటువంటి మన యొక్క కలియుగ ప్రత్యక్ష దైవము, తర్వాత వైకుంఠాన్ని సూచించేటువంటి ఆ యొక్క రంగనాయక స్వామి యొక్క రూపాన్ని ఏర్పాటు చేసుకుని ఆ స్వామిని మనం దర్శించుకొని తర్వాత శ్రీదేవి భూదేవి సహితంగా ఉన్నటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ఇక్కడ మనం జరుపుకునేటట్టుగా దర్శించుకునేటట్టుగా మన కమిటీ వారందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఎక్కడెక్కడి నుంచో వివిధ జిల్లాల నుంచి ఉదయం 5 గంటల వరకే వేల మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క వైకుంఠంలో అర్చించుకొని వారి యొక్క దోషాలు పాపాలన్నీ కూడా తొలగిపోయేటట్టుగా ఆ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు నాడు భగవంతుని మనసారా అర్చిస్తారు, మనసారా పూజించుకుంటారు. ఒక పత్రం గాని పుష్పం గాని పండు గాని ఏదైనా కూడా స్వామికి సమర్పించి మనం అర్చించుకున్నట్లయితే ఆ యొక్క మోక్ష ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది అని ఆ యొక్క మన ఆ వైకుంఠానికి మనం పోలేవు కాబట్టి ఇక్కడ మనం వైకుంఠాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా ఇక్కడ స్వామి పవలించున్నటువంటి శ్రీరంగంలో ఏదైతే ఉంటాడో ఆ వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీనారాయణుడు చక్కగా శేషపాన్పు పైన స్వామి పవలించి ఉండడం జరిగింది. శ్రీదేవి భూదేవి సహితంగా వెంకటేశ్వర స్వామి కూర్చొని భక్తులందరి యొక్క కోరికలన్నీ కూడా వింటూ మనకందరికి కూడా అనుగ్రహాన్ని ఆయు ఆరోగ్య ఐశ్వర్యాన్ని కలిగించడానికి స్వామి చక్కగా 20 దేవేరులతోటి శంకు చక్రాలతోటి చక్కగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అయినటువంటి ద్వారపాలకుడి ద్వారా ఇక్కడ స్వామి వేంచేసి మనకందరికి కూడా అనుగ్రహాన్ని కలిగింపజేస్తున్నారు. భక్తులందరూ కూడా చక్కగా స్వామిని దర్శించుకొని గోవింద అనేటువంటి ఆ యొక్క నామాన్ని స్తుతిస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, దుర్భాగవాస కళ్యాణ వెంకటరమణ గోవింద గోవింద.